మానవజాతి పురోగతిని ముందుకు తీసుకెళ్లిన ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. అందులో వీల్, ఫైబర్, ఇంటర్నెట్, కంప్యూటర్ లాంటి గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ ఉన్నాయి. ఇవి మన జీవితాలని పూర్తిగా మార్చేశాయి. అయితే మళ్ళీ మన జీవితాలని పూర్తిగా మార్చే ఆవిష్కరణలు 21వ సెంచరీలో చాలా కనిపెట్టబడ్డాయి. ఆల్రెడీ ఇవి లేకుంటే మనం ఉండలేము అనేంతలా ఈ ఇన్నోవేషన్స్ అన్ని అలవాటయ్యాయి. ఇంకొన్నైతే రాబోయే రోజుల్లో మన రోజువారీ జీవితాన్ని కూడా శాసించగలిగే అంత శక్తి కలిగి ఉన్నాయి. సో ఈ వీడియోలో ఆ ఇన్వెన్షన్స్ ఏంటి, ఇంకా అవి ఎలా మన జీవితాన్ని మార్చేస్తాయో అనేది చూద్దాం. So before starting, this is Andeep. I welcome you to this channel Andeep Answers, and let's get started. నెంబర్ 1, స్మార్ట్ ఫోన్స్. ఒకప్పుడైతే మన నాన్నలు, తాతలు ఉత్తరాల ద్వారా, టెలిగ్రామ్ల ద్వారా కమ్యూనికేషన్ చేసుకునేవాళ్ళు. కానీ ఆ రోజులు ఇప్పుడెక్కడ కనిపించట్లేదు. లెటర్స్ వాడే రోజులు పోయి దేనికైనా ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు అనే రోజులు వచ్చేసాయి. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిట్లో ఇంత పెద్ద మార్పు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీతో ఎంత దూరం ఉన్న వాళ్ళతో అయినా ఈజీగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఇంకా ఆ రోజుల్లో ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం గురించి ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పాలి, లేదా మనమే పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొని చదవాలి. కానీ ఇప్పుడు ఒక సర్చ్ బార్ వాడితే చాలు, ప్రపంచంలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ మన మొబైల్ స్క్రీన్ మీదకి వస్తుంది. ఫొటోస్ తీసుకొని జ్ఞాపకంగా ఉంచుకోవడం నుంచి ఎవరికైనా డబ్బుని పంపే టెక్నాలజీ వరకు, ఎంటర్టైన్మెంట్ షోస్, రేడియోస్, న్యూస్, ఇంకా స్పోర్ట్స్ చూడడం వరకు అన్ని ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదే చేయొచ్చు. ఇంత అద్భుతమైన టెక్నాలజీ కేవలం మన చేతుల్లో సరిపోయేంత సైజులో ఉంటుంది. మీరు నమ్మరు, ప్రపంచ జనాభాలో 90% మంది దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అంటే 100లో 90 మంది దగ్గర ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. స్మార్ట్ ఫోన్ ఇన్వెన్షన్ హ్యూమన్ లైఫ్ ని ఎంతలా మార్చేసిందో అర్థమవుతుంది. నెంబర్ 2, CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్. హ్యూమన్ బాడీలో ఏ ఆర్గాన్ ఎలా డెవలప్ అవ్వాలి, ఆ వ్యక్తి ఎంతకాలం జీవించాలి, ఇంకా అతను ఎంత ఆరోగ్యంగా పెరగాలి అనే ప్రతిదీ హ్యూమన్ డిఎన్ఏనే డిసైడ్ చేస్తుంది. కానీ కొన్ని బేబీస్ లో పుట్టుకతోనే జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళ డిఎన్ఏ కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు. అలా డ్యామేజెస్ ఉంటే డిఎన్ఏ మ్యూటేషన్స్ వల్ల ఆ బేబీ గ్రో అయ్యే కొద్దీ క్యాన్సర్, ఫాస్ట్ ఏజింగ్, ఇంకా డయాబెటిక్స్ లాంటి భయంకరమైన రోగాలకి గురవుతారు. ఒక డిఎన్ఏలో ప్రాబ్లం ఉంటే ఎన్ని రోగాలు వస్తాయి. అందుకే డిఎన్ఏ ఎడిటింగ్ అనే కాన్సెప్ట్ ని సైంటిస్టులు కనుక్కున్నారు. CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ అనే టెక్నాలజీతో సైంటిస్టులు హ్యూమన్ డిఎన్ఏలో ఉన్న సీక్వెన్స్ ని ఎడిట్ చేయగలరు. ఎడిట్ చేయడం అంటే డిఎన్ఏని కట్ చేయటం, మాడిఫై చేయటం, ఇంకా జీన్ రీప్లేస్మెంట్ చేయటం చేస్తారు. ఇలా చేయగలిగితే క్యాన్సర్, పర్మనెంట్ బ్లైండ్నెస్, ఇంకా సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి భయంకరమైన రోగాలని ముందే ఆపచ్చు. ఇంకా డిఎన్ఏలో జరిగే మ్యూటేషన్స్ ని పర్మనెంట్ గా రిమూవ్ చేయొచ్చు. అంతేకాదు ఈ CRISPR-Cas9 టెక్నాలజీతో ఎయిడ్స్ రోగానికి కారణమైన HIV సెల్స్ ని కూడా ఒకేసారి ఎలిమినేట్ చేయొచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నందువల్లే CRISPR-Cas9 టెక్నాలజీ గ్రేటెస్ట్ ఇన్నోవేషన్స్ లో ఒకటిగా అయ్యింది. నెంబర్ 3, క్రిప్టో కరెన్సీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. బిట్కాయిన్, ఎథేరియం, డాజ్ కాయిన్ ఇవన్నీ క్రిప్టో కరెన్సీ అని అందరికి తెలుసు. కానీ అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది ఎవరికి తెలియదు. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ గా మాత్రమే ఉండే కరెన్సీ. దీని ద్వారా మీరు ఎంత డబ్బునైనా ఇంకొకరికి పంపించవచ్చు, లేదా మీరైనా పొందొచ్చు. ఈ కరెన్సీ ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు, కానీ దీన్ని కేవలం మనం డిజిటల్ గానే కొనగలం, అమ్మగలం. బిట్కాయినే మొట్టమొదటిగా కనుగొన్న క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అనే వాటిల్లో రికార్డ్ అవుతాయి. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అనేవి బ్లాక్ చైన్ టెక్నాలజీతో డెవలప్ చేయబడతాయి. ఈ సిస్టమ్స్ ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇంకా ఈ టెక్నాలజీలో సేవ్ అయ్యే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని చాలా సెక్యూర్ గా ఉంటాయి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీతో కరప్షన్ ని, సైబర్ టెఫ్ట్ ని ఈజీగా తగ్గించవచ్చు. ఇంకా ఫ్యూచర్ లో రాబోయే Web3లో భాగంగా ప్రతి ఒక్క యాప్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీతోనే పనిచేస్తాయి. నెంబర్ 4, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ నెంబర్ 5, రోబోటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. కొన్ని రోజుల ముందు వరకు ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో ఈ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ బాగా ఫేమస్ అయ్యాయి. స్క్రీన్ మీద చూస్తే మీ ఇమేజెస్ ని ఇలా గిబ్లీ స్టైల్ ఆర్ట్ లోకి మార్చుకోవచ్చు. అయితే ఇందులో ఏముంది అనుకుంటున్నారా? మీకు ఫ్యాక్ట్ చెప్పాలి. గిబ్లీ స్టైల్ అనేది యానిమేషన్ టైప్స్ లో ఒకటి. ఈ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ని ఒకప్పుడు ఆర్టిస్టులు, యానిమేటర్లు మాన్యువల్ గా చేత్తో గీసేవారు. అయితే ChatGPTని యూజ్ చేస్తే ఏ ఇమేజ్ నైనా 10 to 20 seconds లోనే మంచి గిబ్లీ స్టైల్లోకి మార్చొచ్చు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఒక యానిమేటర్ కి ఇలా గిబ్లీ స్టైల్ ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి కనీసం ఒక వారం రోజులైనా పడుతుంది.
అది కూడా అతను రాత్రింబవళ్ళు కష్టపడితే కానీ వారం రోజుల్లో ఆ ఇమేజ్ ని క్రియేట్ చేయలేడు. అంటే వారం రోజుల కష్టంతో వచ్చే రిజల్ట్ ని ఇప్పుడు మనం కేవలం 30 సెకండ్స్ లోని ఈ ఏఐ టూల్ ని యూజ్ చేసి తయారు చేయగలము. ఇంత ఎఫిషియెంట్ గా ప్రొడక్టివ్ గా ఏఐ టూల్స్ పనిచేస్తున్నాయి. ఇప్పటికీ ఏఐలో 10 లక్షలకి పైగా టూల్స్ ఉన్నాయి. కొన్ని ఏఐ మోడల్స్ కోడింగ్ వర్క్ చేస్తే మరికొన్ని కాలేజ్ హోంవర్క్ చేస్తాయి. కొన్ని రియలిస్టిక్ ఇమేజెస్ క్రియేట్ చేస్తే మరికొన్ని 1000 పేజీలు ఉన్న పుస్తకానికి సమ్మరీ ఇస్తాయి. కొన్ని ఏఐ సాంగ్స్ ని తయారు చేయగలిగితే మరికొన్ని మూవీ స్టోరీస్ నే క్రియేట్ చేయగలవు. ఇక్కడతో ఏఐ ప్రస్థానం ఆగలేదు. మరికొన్ని ఏఐ మోడల్స్ అయితే అతి తెలివితో పెద్ద పెద్ద డేంజరస్ వైరస్ లకి వ్యాక్సిన్స్ ని ఎలా డెవలప్ చేయాలో చెప్తున్నాయి. ఈ ఏఐ ని మెషిన్ లెర్నింగ్ తో డెవలప్ చేస్తారు. అదే టెక్నాలజీతో రోబోట్స్ కూడా డెవలప్ అవుతాయి. రోబోట్ లో చాలా రకాలు ఉంటాయి. అందులో మెడికల్ రోబోట్, సర్వీస్ రోబోట్, అటానమస్ రోబోట్, ఇంకా హ్యూమనాయిడ్ రోబోట్స్ ఉంటాయి. 2030-2040లో ప్రతి ఇంట్లో, హాస్పిటల్లో, కంపెనీల్లో ఖచ్చితంగా రోబోట్స్ ఉంటాయి. ఫ్యామిలీలో ఒక మెంబర్ లా ప్రతి ఇంట్లో ఒక రోబోట్ ఉంటుంది. ఇవి మనం ఏం పని చేయాలో వద్దో అని నిర్ణయించే స్థాయికి చేరుకుంటాయి. ఇందుకే ఏఐ అండ్ రోబోటిక్స్ టాప్ ఇన్నోవేషన్స్ ఆఫ్ 21st సెంచరీగా నిలిచాయి. ఈ 5 ఇన్నోవేషన్స్ లో ఏ టెక్నాలజీ మీకు బాగా ఫ్యాసినేటింగ్ అనిపించాయో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుదీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.